నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు అని కీర్తన 95 అధ్యాయం 7వ వచనం తెలియచేయబడుతుంది. నిజముగా ఆయన మాటను అంగీకరించడం అంటే ఏంటి? ఈ రోజున మనం గమనించినట్లయితే చాలా మంది తన దైనందిన జీవితంలో మందిరంలో వాక్యం చెప్పినప్పుడు కావచ్చు, సభల్లో వాక్యం విన్నప్పుడు కావచ్చు, సేవకులు చూసి అబ్బా ఎంత బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే ఏం చెప్పారో అర్థం కాలేదు, ఏం చెప్పారో తెలియదు, కానీ చాలా బాగా చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు అంటే అది చెప్పగలరు, ఇలాంటి వాక్యం చెప్పారని చెప్పగలరు, కానీ దాని ప్రకారం జీవించరు. కానీ ఆయన మాటను అంగీకరించుట అనంటే విన్న వాక్యానుసారంగా జీవించుట. వినడం మాత్రం కాదు, విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ రోజున క్రైస్తవ వ్యవస్థలో చాలా మంది తమ యొక్క విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతాకి ప్రధానమైన కారణం ఏంటంటే ఆచరణలో పెట్టకపోవడమే. విన్న వాక్యాన్ని విన్నది విన్నట్టుగా హృదయ స్థితిని కదిలించబడి హృదయానుకూలంగా దేవుని కొరకు వాక్యానుసారంగా బ్రతకడం. ఈ రోజున అలాంటి బ్రతుకు మనమందరము కలిగి ఉండాలి. వాక్యాన్ని వినడం, దాన్ని గ్రహించి దాన్ని పాటించడం, ఇది క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణంగా క్రీస్తువులే బతకడం జరగాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి అంగీకారయుతమైన జీవితాన్ని జీవించుదుము గాక. ఆమేన్.